guys, welcome to Balu Stories and ఈరోజు వచ్చేసి మన డే 10 in our 100 days 100 vlogs. సో ఈరోజు మన వ్లాగ్లోనైతే వినయ్ కూడా అయితే ఆడేయండు, మా చైల్డ్హుడ్ ఫ్రెండ్ అనమాట. అండ్ మా విలేజ్ మెట్టు, మా క్రికెట్ మెట్టు అన్నీ మ్యాక్సిమం చిన్న ఉన్నప్పుడు అయితే మేమే ఉంటుండే. సో చాలా డేస్ తర్వాత విలేజ్లో నేచర్ ఎంజాయ్ చేయడానికి అయితే నేరేడాకి వచ్చినాము. నేరేడాకి దగ్గరలో ఉన్న ఒక ప్లేస్కి వచ్చినాం. ఆ ప్లేస్ని కూడా మీకు చూపిస్తా. సో ఏంటి ఎవ్రీథింగ్ అని ఫస్ట్ అయితే ఒకసారి ఈ వైబ్ గురించి మాట్లాడుకుందాం. ఎంత బాగుంది కదరా, చాలా నేచర్ బాగుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఈరోజు మాకు కొంచెం సన్ కూడా లేదు, అంటే ఈవినింగ్ టైం మంచిగా ఉంది ఎక్స్ప్లోర్ చేయడానికి అని చెప్పేసి అనుకుని ఉండే. సో ఈరోజు మేము ఎక్కడికి వచ్చామంటే ఉదయ సముద్రం అని చెప్పేసి. సో ఇది చెప్పురా దీని గురించి. ఉదయ సముద్రం వైఎస్ఆర్ ఉన్నప్పుడు ఇది స్టాప్ ఇచ్చారు. ఓకే, మళ్ళీ కేసీఆర్ గారు ఉన్నప్పుడు మళ్ళీ పునర్నిర్మాణం చేశారు కదా. బట్ ఓపెనింగ్ అయితే మన రేవంత్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఓపెనింగ్ చేశారు అనమాట. సో అదే ఇక్కడ మనకు బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా, ఇదే ఉదయ సముద్రము. సో దీనికి ఉదయ సముద్రం అని పేరు ఎందుకు పెట్టిరని నాకు అనిపిస్తుంది అని అంటే, ఇది చాలా అంటే చాలా పెద్ద ఉంది. ఇప్పుడు కనిపించే మొత్తం ప్లేస్ అంతా అదే కదరా. సో ఇప్పుడు ఈ వర్షాకాలం వస్తే ఇంకా వాటర్ ఎక్కువైతాయేమో. సో మొన్ననే పంపింగ్ చేసారు అనుకుంటా కదా వాటర్. 1 week బ్యాక్. సో 1 week బ్యాక్ ఇక్కడ పంపింగ్ చేసారు అనమాట. సో అసలు చూడడానికి ఎంత బాగుంది తెలుసా, నెక్స్ట్ లెవెల్ ఉంది. అసలు వీడియోస్ ఎట్లా అనిపిస్తుందో తెలియదు. సో గైస్ యాక్చువల్గా ఇక్కడికి కార్స్, బైక్స్ అన్నీ తీసుకొని అయితే రావచ్చు. సో మేమైతే ఇప్పుడు పంపింగ్ స్టేషన్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. చూడండి అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉంది ఈ వెదర్ కానీ ఇక్కడ. సో బ్యాక్ సైడ్ ఏరియా అసలు ఇంత మంచి లొకేషన్కి అసలు విజిట్ చుట్టుపక్కల ఉన్న కానీ, సో హైదరాబాద్లో ఉన్న వాళ్ళు కానీ అసలు ఇంత మంచి ప్లేస్కి విజిట్ చేయకపోతే వేస్ట్ తెలుసా. సో గైజ్ ఒక సైడ్ చూడొచ్చు, ఒక సైడ్ మొత్తం వాటర్ ఉన్నాయి అండ్ ఇంకొక సైడ్ మొత్తం గ్రీనరీ. సైడ్కి మొత్తం గ్రీనరీ, ఇక్కడ అన్ని పంట పొలాలు అవే ఉన్నాయన్నమాట. మనకి బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా, ఇదే అనమాట మొత్తానికి ఉదయ సముద్రం. అయితే ఇప్పుడు మిడిల్కి వచ్చినాము. దీనివల్ల ఇంకొక మనకి ఎంత బ్యూటిఫుల్గా అయితే కనిపిస్తుందో, ఇది పడ్డప్పుడు మాత్రం చుట్టుపక్కల ఉన్న 10-15 గ్రామాలకైతే దానికన్నా పెద్దగా ఫీల్ అయ్యారు అనమాట. ఎందుకంటే ఇక్కడ ఉండే పంట పొలాలకు కానీ వాటికి ఇక్కడ నుంచే కదరా వాటర్ వెళ్ళేది. 10 గ్రామాలకు వెళ్తాయి ఇక్కడ నుంచి. అవునా. సో ఆలోచించవచ్చు మనకి ఎంత బ్యూటిఫుల్ ప్లేసో. సో ఇది నిర్మాణించడానికి ఒక బ్యూటిఫుల్ ఐడియా కూడా అదే అనమాట. సో దాని ద్వారా ఏంటంటే పక్కన ఉన్న పంట పొలాలు మంచిగా వండడం కానీ. సో ఇంతకు ముందుకి ఇది కట్టక ముందుకి ఇబ్బంది అయ్యేదారా, చాలా ఇబ్బంది ఉండేది. రైతులు కూడా చాలా బాధపడ్డారు. స్పెషల్గా ఈ ప్లేస్లో ఉండేటోళ్ళు. ఈ ప్లేస్లో ఉండేటోళ్ళు ఒకప్పుడేమో వేసేది మొత్తం పత్తి వేసేది. ఈ వాటర్ వల్ల ఇప్పుడు మొత్తం వర్షం వేస్తారు. అంటే ఆలోచించవచ్చు, ఒకప్పుడు మొత్తం వర్షం మీదనే డిపెండ్ అనమాట. వర్షం ఒకవేళ ఎక్కువ వచ్చినా కష్టం ఉండేది, తక్కువ వచ్చినా కష్టం ఉండేది. ఇప్పుడు ఏంటంటే ఈ వాటర్ వల్ల ఇప్పుడు మనకి చూసినాం కదా, ఇప్పుడు అవన్నీ ఊర్లలోకే పోతున్నాయి. మళ్ళీ ఇటు సైడ్ నుంచి కూడా ఊర్లలోకి పోతాయి. ఓకే, సో మనం వచ్చేటప్పుడు మనకి కాలువలు కనపడ్డాయి కదా, ఆ కాలువల నుంచి ఇక ఊర్లలోకి పంట పొలాలకి వెళ్ళిపోతాయి అనమాట. సో దీనివల్ల అంత పెద్ద యూజ్ ఉంది. ఇది వచ్చేసి ఉదయ సముద్రంకి పంప్ హౌస్ అనమాట. సో ఇది కనిపిస్తుంది కదా. సో ఇక్కడ నుంచి వాటర్ పంప్ చేస్తే దీంట్లోకి వెళ్తాయి, అంతేనారా? దీని నుంచి దీంట్లోకి బయటకు వస్తాయి. ఎవరి దగ్గర ఫొటోస్ ఉంటే నేను అవి చూసి మన బ్లాగ్లో పెట్టడానికి ట్రై చేస్తా. యాక్చువల్లీ వాటర్ నుంచి వస్తారు ఇవి, సాగర్ నుంచి పానగల్కి వస్తాయి, పానగల్ నుంచి మన దగ్గరకు వస్తాయి. మేబీ పక్క అటు నుంచి ఇటు సైడ్ వస్తాయి. సో అదనమాట. మనకి సాగర్ ఇక్కడ నుంచి కూడా దగ్గరే. సాగర్ ఎంత దగ్గర ఉంటుందా మనకి? సాగర్కి ఒక 170 కిలోమీటర్స్ ఉంటాయి అనుకోండి. అదే ఇక్కడ నుంచి సాగర్ 70, పానగల్ పక్కనే ఉంటుంది, దగ్గరనే ఉంటుంది పానగల్. పానగల్ దగ్గర కూడా మనం వ్లాగ్ తీసినాం చూడండి. పానగల్ ప్రాజెక్ట్ కూడా మనం వెళ్ళినాం ఇంతకు ముందుకు. చూడండి వాళ్ళు ఉంటే చూడండి. అండ్ పక్కన లేదా కింద నేను డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను మన పాత వ్లాగ్. సో ఇది అనమాట. సో ఇంత పెద్ద ప్రాజెక్ట్కి చూడొచ్చు పంప్ మొత్తం నిండా వాటర్ వెళ్తారా బయటికి, మొత్తం బైక్ వెళ్తాయి. సో చూడొచ్చు అది ఒక్కొక్కటి ఎంత పెద్ద ఉంది చూడండి పంప్ హౌస్. అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి, ఇవంతా ఇది అంటారు కదా, ఇది పంప్ హౌస్ అంటే ఇదేనా? పంప్ హౌస్ అంటే ఇది. ఓకే. సో ఇప్పుడు అటు నుంచి రివర్స్ ఇది రివర్స్ పంపింగ్. సో ఇవన్నీ రివర్స్ పంపింగ్ చేసి దీంట్లోకి వాటర్ నెట్టుతాయి అనమాట. దాంతో ఇవన్నీ నిండుతాయి. అండ్ వర్షం పడ్డప్పుడు కూడా ఫుల్ అయితే వాటర్. వర్షం పట్టు యాక్చువల్లీ ఇప్పుడు అంత వాటర్ లేవు, ఇంకా వర్షాకాలం స్టార్ట్ కాలేదు కదా. ఇది రీసెంట్గానే ఓపెన్ చేసిండ్రు. ఇది ఓపెన్ చేసి ఇంత 1 week అయింది అన్నావు కదా. ఇది మన రీసెంట్గా 1 week అయింది ఓపెన్ చేసి. అంతే, ఒక 1 week రీసెంట్గానే ఓపెన్ చేశారు అనమాట. ఇప్పుడు ఈ వర్షాకాలం వస్తే అక్కడ నుంచి వాటర్ రావడము, విలేజెస్కి వెళ్ళడము కంటిన్యూ అవుతుంది. యాక్చువల్లీ ఈ ఉదయ సముద్రం వచ్చేసి మన నల్గొండ డిస్టిక్లో నార్కట్పల్లికి దగ్గరలో ఉంటుంది అనమాట. నల్గొండ నుంచి కూడా దగ్గరనే ఉంటుంది కదా. యాక్చువల్లీ మేము ఇక్కడ నుంచి నల్గొండకి వెళ్ళాలి. ఇక్కడ నుంచి నల్గొండ ఎంత దూరం ఉంటుందా? 30 minutes. 30 minutes అంటే అరౌండ్ 20-25 kilometers ఉంటుంది అనమాట అంతే.
అండ్ సో ఇక్కడ చుట్టుపక్కల ఉన్న కొన్ని ఊర్లు కూడా ఉంటాయి అన్నమాట. సో మనకైతే అక్కడ గుట్ట కనిపిస్తుంది కదా, ఆ గుట్టని చూపిరా. అక్కడ ఒక గుట్ట కనిపిస్తుంది కదా, అది వచ్చేసి మనకి గోపులపల్లి స్వామి గుట్ట అనమాట, టెంపుల్ అనమాట. అది మనకి నార్కెట్పల్లి హైవేలోనే ఉంటుంది, రోడ్ పైన వెళ్ళే వాళ్ళకి చాలా మందికి తెలుసు. సో ఇంకా విలేజెస్ ఏముంటాయో ఇక్కడ నేరడ, ఎలికట్టె, ఎల్లాంల, గురుమడ్ల ఉంటాయి. ఇవే ఈ నీళ్ళ అటే ఇంకా మొత్తం అటే వెళ్ళిపోయి. ఓకే ఓకే. సో ఇది గైజ్ చూసిండు కదా, ఈ అద్భుతమైన ప్లేస్కి మీరు ఒకవేళ విజిట్ అవ్వాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ కూడా ప్రొవైడ్ చేస్తా. సో మీరు వచ్చి ఒక మంచి టైం స్పెండ్ చేసి, అండ్ మార్నింగ్ టైంలో అండ్ ఈవినింగ్ టైంలో మాత్రం నెక్స్ట్ లెవెల్ వ్యూ ఉంటుంది. అండ్ అదే కాకుండా హైదరాబాద్ నుంచి ఈ ప్లేస్కి వచ్చేటప్పుడు మధ్యలో విలేజెస్ని చూసుకుంటే మన టైం మాత్రం మామూలుగా గడిచిపోదు, నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. కొన్ని ప్లేస్లలో అయితే అక్కడనే ఉండబుద్ధి అవుతుంది. సో అంత నేచర్ ప్లేస్లు అయితే ఉన్నాయన్నమాట. సో ఇది ఈరోజు బ్లాగ్. నచ్చిన వాళ్ళైతే డెఫినెట్గా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో స్టే ట్యూన్డ్ ఫర్ టుమారోస్ వ్లాగ్. అంటిల్ దెన్, బై బై గైస్.